దయగలిగినటువంటి మా యొక్క కన్న తండ్రి, మీ యొక్క అపారమైన ప్రేమను బట్టి, కృపను బట్టి, మీ దయగలిగినటువంటి చక్కటి యొక్క మంచి మనసును బట్టి నాయన మేము ఈరోజు మీ సన్నిధిలో మేము కూర్చోగలిగాం తండ్రి. చేరువచ్చినటువంటి బిడ్డలందరి హృదయాలు మీ వైపుకు మళ్లించడానికి వాక్యాన్ని వివరిస్తుండగా మీ సన్నిధి కాంతులు మాతో ఉంచండి. మాట్లాడుతున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదింపచేయండి. ఈ యొక్క ఆరిన నేల మీద కొద్ది రోజులు యాత్ర నిమిత్తం వచ్చినటువంటి మేము మీరున్నటువంటి లోకానికి చేరుకొనుటలో మాలో ఏమైనా గుణాలు సుగుణాలు ఏమైనా లోపించినాయేమో నాయన, మమ్మల్ని మేము సరిదిద్దుకునే మహాభాగ్యాన్ని మా అందరికీ ప్రసాదింపచేయండి. మీ యొక్క రాకడ ఎప్పుడు వస్తుందో మాకైతే తెలియదు కానీ నాయన, మా యొక్క జీవితాలు ఏ రోజు ముగిసిపోతాయి అన్నది మాత్రం మాకు తొందరగా తెలుస్తుంది నాయన. కనుక ఎవరికి వారే అర్థం చేసుకుని మీరు ఇచ్చినటువంటి యొక్క 66 పుస్తకాల్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని హృదయాలకి ఆత్మకు అందింప చేసుకుని సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకునే మహాభాగ్యాన్ని మా అందరికీ ప్రసాదింపచేయండి. రాలేక దూరంగా ఉండి మీ మాటలను వింటున్నటువంటి ప్రతి బిడ్డలను జాగ్రత్తగా వినులాగున కృప ఇచ్చేయండి. కేవలం విని ఆ విన్న వాక్య ప్రకారంగా బ్రతకగా మోసపుచ్చుకునే వారు ఒకవేళ ఉన్నామేమో నాయన, ఎవరికి వాళ్ళు సరిదిద్దుకునే మహాభాగ్యాన్ని మా అందరికీ ప్రసాదింపచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున పేరిట యొక్క ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చేరువచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ మరొకసారి క్రీస్తు పేరు అందరికీ వందనములు తెలియజేసుకుంటున్నాం. భూమి మీద దేవుని కోసము ఎదురు చూస్తున్నటువంటి క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి అందరికీ, ప్రతి మనిషికి మరణం తర్వాత 2 లోకాలు ఉన్నాయని అందరికీ తెలుసు. అది పాతాళ లోకమని, ఒకటి పరలోకమని. పాతాళ లోకానికి వెళ్ళటానికి ఏ జాగ్రత్త తీసుకోకపోయినా పర్లేదు, కానీ పరలోకానికి వెళ్ళటానికి అనగా దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తల్లో కొన్ని జాగ్రత్తలు మనం ఈరోజు బైబిల్లోనికి వెళ్ళి చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, పరలోకం చూడాలనుకునే వారికి జాగ్రత్తగా మీ బైబిల్ ఓపెన్ చేసి ప్రతి మాట హృదయానికి దగ్గరగా పరలోకానికి చేర్చేదిగా ఉందో లేదో అని ప్రతి ఒక్కళ్ళు పరిశీలిద్దాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, పరలోకం చూడాలనుకునే వారికి మొట్టమొదట భూమి మీద దేవుని సన్నిధి పట్ల భయం ఉండాలి, భక్తి ఉండాలి. ఆ భయము ఆ భక్తి లేనివాడు పరలోకం నేను వెళతాను, దేవుణ్ణి నేను చూస్తాను అని అనుకోవటం కూడా భ్రమలో ఉన్నారని చెప్పవచ్చు. అలాగే పరలోకం చేరుకునేటటువంటి వారికి ఉండవలసినటువంటి కొన్ని అర్హతలు, లక్షణాలు, స్వభావాలు బైబిల్లో నుంచి కొన్ని జాగ్రత్తగా పరిశీలిద్దాం. భక్తి ఉంటే సరిపోదు, భయం ఉంటే సరిపోదు. ఈ భక్తితో పాటు కొన్ని గుణాలు కూడా మనలో ఉండాలి. అవి ఏంటో మనం బైబిల్లోకి వెళ్ళి జాగ్రత్తగా కొద్ది నిమిషాలు మనం ధ్యానిద్దాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము మనసు పెట్టి ఆలోచిద్దాం. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనాన్ని జాగ్రత్తగా చదువుకుందాం. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు. బైబిల్ ఏం చెప్తుందంటే, పరలోకంలో ఉన్నటువంటి దేవుడు భూమి మీద ఉన్నటువంటి మనుషుల్లో దుష్టత్వాన్ని చూసి ఆనందించలేడంట, ఆనందించేటటువంటి దేవుడు కాదంట. అంటే దేవుని తత్వం మనలో ఉంటే చూసి నీవు కూడా ఆనందించలేవు అని మనకి ఈ వచనాన్ని బట్టి ఒకటి మనకు అర్థమవుతుంది. నీవు దుష్టత్వమును చూసి ఆనందించు దేవుడవు కావు. మనుషుల దుష్టత్వాన్ని చూసి దేవుడు ఆనందించే పరిస్థితిలో దేవుడు లేడన్నట్టుగా మనకి కనిపిస్తుంది. కనుక ప్రియమైన దేవుని వారలారా, దేవుని తత్వం ఎలా ఉందంటే, దేవుని యొక్క తత్వము, దేవుని యొక్క లక్షణాలు, దేవుని యొక్క గుణాలు ఎలా ఉన్నాయి అని మనం ఆలోచించగలిగితే, దేవుని తత్వము అని అంటే మనకు అర్థం కావాలి, ఆయన ప్రేమ కలిగినటువంటి తత్వము,
ఆయనది జాలి కలిగినటువంటి తత్వము, అలాగే ఆయనది దీర్ఘశాంతము కలిగినటువంటి వాడు, సహనం కలిగినటువంటి వాడు. ఇక్కడ మీరు పదాన్ని గమనిస్తే ప్రేమైన దేవుని వారలారా, నీవు దుష్టత్వమును చూచి దేవుని తత్వం ఏమో ప్రేమ కలిగిన తత్వం అని ఒకటి అర్థమవుతుంది, జాలి కలిగినటువంటి వాడని ఒకటి అర్థమవుతుంది, దీర్ఘశాంతము కలిగిన వాడని ఒకటి అర్థమవుతుంది, సహనం కలిగినటువంటి వాడని మనకు అర్థమవుతుంది. అలాగే మరి దుష్టుని తత్వం అంటే, దుష్టుని యొక్క తత్వం అని అంటే అబద్ధాలు, మోసాలు, నేరాలు, ఘోరాలు, అలాగే హత్యలు, వ్యభిచారాలు, పాపాలు, ఇలా ఎన్నో, ఇవన్నీ దుష్టుని తత్వాలుగా మనకి కనిపిస్తున్నాయి. అయితే భూమి మీద దేవుడు చూస్తున్నది ఏంటి అంటే దేవుని తత్వాన్ని చూడాలనుకుంటున్నాడంట. కానీ మనుషుల్లో ఏ తత్వాలు వచ్చినాయంట? దుష్టుని యొక్క తత్వమును చూసి దేవుడు ఆనందించే పరిస్థితిలో లేడు అన్నట్టుగా ఒకటి మనకి కనిపిస్తుంది ప్రేమైన దేవుని వారలారా. కనుక జన్మనిచ్చినటువంటి కన్న తండ్రి మనుషుల్లో దుష్టత్వాన్ని చూసి చూడలేకపోతున్నాడు, ఆనందించలేకపోతున్నాడు. చాలా బాధాకరంగా ఉన్నట్టుగా ఈ వచనం మనకి ఒకటి కనిపిస్తుంది. కనుక ప్రియమైన దేవుని వారలారా, చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడు దుష్టత్వాన్ని సహించడు. దేవుడు దుష్టత్వంలో ఉన్నటువంటి వారిని చూసి ఆనందించే పరిస్థితిలో లేదు అన్నట్టుగా ఒకటి మనకి కనిపిస్తుంది. బాగా గమనించగలిగితే భూమి మీద కూడా మనుషులు అక్కడక్కడ కొంతమంది, చాలా మంది ఎక్కువగా శుభ్రతను ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. ఎలా అంటే గోళ్ళు ఎక్కువగా, చేతి యొక్క వేళ్ళు గోళ్ళు ఎక్కువగా పెరగటానికి ఇష్టపడకుండా ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉంటారు. అలాగే హెయిర్ కటింగ్ కూడా ఎప్పటికప్పుడు పెరగకుండా నీట్గా ఉండటానికి, శుభ్రముగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. మీరు బాగా గమనించలేదు చాలామంది. ఇంకా వాళ్ళు వాడే కొన్ని వస్తువులు ఉంటాయి, ఇంట్లో కొన్ని వాడే వస్తువులు ఉంటాయి, పర్సనల్ వస్తువులు. ఈ వస్తువులు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉంటారు. శుభ్రంగా వాళ్ళు ఎప్పుడు ఇలాంటి శుభ్రం చేసుకుంటూ ఉంటారు, వాడే వస్తువులు శుభ్రం చేసుకుంటూ ఉంటారు, ఎక్కడెక్కడ శుభ్రానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాగే బట్టల విషయంలో కూడా చాలా శుభ్రంగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఏమాత్రం మరకలు పడ్డా కూడా మరి వాటి ఎప్పటికప్పుడు వాటిని క్లీన్ చేసుకోవడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు. మీరు బాగా గమనించగలిగితే మరి ఇలాంటి శుభ్రంగా ఉన్నటువంటి వారి దగ్గరికి బాగా గమనించగలిగితే మరి ఒక 4 రోజుల నుంచి స్నానం చేయకోకుండా ఒక వ్యక్తి అలాంటి శుభ్రంగా వాడి దగ్గరికి వెళ్ళి కూర్చోబెట్టామనికి ఎలా ఉంటాడు? అంత శుభ్రంగా ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి ఆ యొక్క కంపుకి, స్మెల్కి లేచి వెళ్ళిపోతూ ఉంటాడు. మీరు బాగా గమనించగలిగితే అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే శుభ్రంగా ఉన్నటువంటి కళ్ళ ముందు శుభ్రపరుచుకునేటటువంటి ఒక వ్యక్తే ఒక కంపుని, స్నానం చేయనటువంటి వ్యక్తిని, చెడుని, ఆ కల్మషాన్ని, ఆ స్మెల్ని ఇష్టపడుకోకుండా లేచి వెళ్ళిపోతూ ఉంటాడు తోటి మనిషి అయినప్పటికీ కూడా. ఇది మీకు అర్థమైతే దేవుడు కూడా మనుషుల్ని కలిగించి, ఇదిగో నా పిల్లలలో దుష్టత్వాన్ని నేను చూడకూడదు, అది చూసి నేను ఆనందించలేకపోతున్నానని ఆ యొక్క వచనం యొక్క భావం మనకు ఒకటి అర్థమవుతుంది ప్రేమైన దేవుని వారలారా, మీరు గమనించగలిగితే. అయితే మొట్టమొదటిగా మనకి దేవుని యొక్క స్వభావం ఏంటో మనకు ఫస్ట్ తెలియాలి. దేవుని స్వభావం ఏంటో కొన్ని వచనాలను మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం. నీవు దుష్టుడి యొక్క తత్వాన్ని చూసి ఆనందించేవాడు కావు అని బైబిల్ చెప్తోంది ప్రియమైన దేవుని వారలారా. ఇంతకీ దేవుని తత్వం ఏంటో మనకు తెలియాలి. ఫస్ట్ దేవుని తత్వం ఏంటో చూద్దాం. దేవుని తత్వం లేవియా కాండము 11వ అధ్యాయము. లేవియా కాండము 11వ అధ్యాయము. మొట్టమొదటిగా మనము ముందు దేవుని యొక్క స్వభావాన్ని గమనిద్దాం. అసలు ఏంటి ఆయన యొక్క స్వభావం ఏంటి, ఆయన యొక్క లక్షణం ఏంటి అన్నది మనం బైబిల్లో గమనించగలిగితే 11వ అధ్యాయము 44వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 44వ వచనం, నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక, ఆ పదాన్ని మీరు అండర్లైన్ చేసుకోవాలి. నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనవలెను. ఇక్కడ నేను పరిశుద్ధుడను అని చెప్తుంది ఎవరు? దేవుడు మోషే గారి ద్వారా ఇశ్రాయేలుకి తెలియచేస్తున్నాడు. దేవుడు అనగా పరిశుద్ధుడు అని ఒకటి మనకు అర్థమవుతుంది. పరిశుద్ధుడు, మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి. 45వ వచనం కూడా చూద్దాం. నేను మీకు దేవుడినై ఉండుటకు
ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను నేను పరిశుద్ధుడను గనుక, ఆ పదాలు మీరు గమనించగలిగారు ప్రియమైన దేవుని వారల. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావాలని అన్నది. చూడండి, 44వ వచనంలో చూసినా నేను పరిశుద్ధుడని అంటున్నాడు. 45లో కూడా నేను పరిశుద్ధుడను మీరు కూడా పరిశుద్ధులు కావాలని బైబిల్ చెప్తోంది. ఇంకా 19వ అధ్యాయము బాగా గమనించగలగాలి. ముందు దేవుడి యొక్క క్యారెక్టర్ ఎంతో మనకు తెలిస్తే తర్వాత మన క్యారెక్టర్ ఎలా ఉండాలో తెలుస్తుంది. అలాగే 19వ అధ్యాయము 2వ వచనాన్ని కూడా చూద్దాం. అదే లేవియా కాండము 19వ అధ్యాయము 2వ వచనాన్ని కూడా ఒకసారి చదువుకుందాం. మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడనైనా యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. దేవుడు లక్షణం ఏంటి? పరిశుద్ధుడు. పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడను అన్నది ముందు మీకు గమనించగలగాలి. 20వ అధ్యాయము 26వ వచనం కూడా ఒకసారి చదువుకుందాం. 20వ అధ్యాయం 26వ వచనం, లేవియా కాండము 20:26. యెహోవాను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండునట్లు అన్ని జనుల్లో నుండి మిమ్మల్ని వేరుపరిచితిని. ఈ పదం మీరు గమనించగలగాలి. యెహోవాను నేను పరిశుద్ధుడను అన్నది చూడండి. ఏమండి, దేవుడు ఒకటే మాట గమనించగలగాలి. దేవుడు బైబిల్లో రాయబడిన ప్రతి మాటను బట్టి మనం పరిశీలించగలిగితే నేను పరిశుద్ధుడను, నేను పరిశుద్ధుడను, నేను పరిశుద్ధుడని బైబిల్ చెబుతోంది. ఇంకా కొంచెం ముందుకు వెళదాం. యోబు గ్రంథము 6వ అధ్యాయము, యోబు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనాన్ని కూడా ఒకసారి చదువుకుందాం. 6వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు యోబు గారు అంటున్నాడు, అప్పుడు నేను పరిశుద్ధ దేవుని మాటలను అనందు చూడండి, పరిశుద్ధ దేవుని మాటలను ఒప్పుకొనకుండా లేదని నేను ఆదరణ పొందుదును. యోబు గారు కూడా ఏం మాట్లాడుతున్నాడు? దేవుడు అంటే ఎవరైనా చెప్తున్నాడు, నేను పరిశుద్ధ దేవుని మాటలు, పరిశుద్ధ దేవుడు. ఏమంటే మోషే గారు కూడా ఇప్పటి వరకు మనం ఏమి నచ్చాం? నేను పరిశుద్ధుడను, నేను పరిశుద్ధుడను అని చక్కగా చెప్తుంది బైబిల్. ఇంకా క్రొత్త నిబంధనలో కూడా ఒక వచనాన్ని చదువుకుందాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనాన్ని కూడా ఒకసారి చదువుకుందాం. 1వ అధ్యాయము 14వ వచనం, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండవలనని వ్రాయబడి ఉన్నది. ఎక్కడ వ్రాయబడి ఉన్నది? లేవియా కాండంలో రాయబడి ఉన్నది. పేతురు గారు అదే మెన్షన్ చేసి మరీ చెప్తున్నాడు. బాగా గమనించగలగాలి ప్రియమైన దేవుని వారలారా. నేను పరిశుద్ధుడను అని చక్కగా పేతురు గారు కూడా చక్కగా చెప్తున్నాడు. బాగా గమనించగలిగితే దేవుని తత్వము, దేవుని యొక్క లక్షణము, దేవుని యొక్క స్వభావము ఇప్పటి వరకు మనం చదివిన వచనాలను మనం పరిశీలించగలిగితే దేవుడు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడు అని బైబిల్ చెప్తుంది. అలాగే మరి పరిశుద్ధుడు ఉండేటటువంటి లోకం ఇది పరలోకం, అంతే కదండి. పరిశుద్ధుడు ఉండే లోకం పరలోకం అయితే మరి పరలోకంలో దూతలు ఉన్నాయి, కోటాను కోట్ల దూతలు కూడా ఉన్నాయి. ఈ దూతలు పరిశుద్ధుడు అని పొగుడుతూ ఉంటే యెషయా గ్రంథంలో మనకు తెలిసినటువంటి వచనమే. అయితే మరి పరలోకంలో దేవుడు పరిశుద్ధుడైనప్పుడు మరి ఆయన పక్కన ఉన్నటువంటి దూతలు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. బాగా గమనించగలగాలి. ఆ వచనాన్ని కూడా మనం ఒకసారి చదువుకుందాం. కీర్తన గ్రంథము 89వ అధ్యాయము, 89వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. దేవునితో పాటు దూతలు కూడా పరిశుద్ధంగా ఉండాలి. మరి ఉన్నాయా? చూద్దాం. పరిశుద్ధ దూతల సభలో ఏమండి దూతలు కూడా ఎలా ఉన్నాయి? అసలు ఆ సభే పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు అన్నందు చూడండి. తన చుట్టూ ఉన్న వారందరికంటే భయంకరుడు. అక్కడ పదాన్ని మనం గమనించగలిగితే పరిశుద్ధ దూతలు కూడా ఎలా ఉన్నాయండి? నా చుట్టూ ఉన్న దూతలు కూడా పరిశుద్ధమైనవే. అంటే నేను పరిశుద్ధుడను, నాతో పాటు ఉన్నటువంటి పరలోకం ఉన్నటువంటి దూతలు కూడా పరిశుద్ధమైనవే అని చక్కగా దేవుడు చెప్పుకుంటున్నాడు. పదాలు గమనించాలి.
ఇక యేసు దేవునితో పాటు ఎవరున్నారు? దూతలు. తర్వాత ఎవరున్నారు? యేసు ప్రభుల వారు ఉన్నారు, కుమారుడు యేసు ప్రభుల వారు ఉన్నారు. మరి అసలు యేసు ప్రభుల వారి నోట అసలు పాపమే లేదు, అసలు పాపమే లేదు. పాపం లేనటువంటి వారు ఎవరవుతారు? పరిశుద్ధులు, నీతిమంతులు, యథార్థవంతులుగా పిలువబడతారు. మరి యేసు ప్రభుల వారి గురించి కూడా బైబిల్లో కొన్ని వచనాలు మనం ఆలోచిద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము. మత్తయి సువార్త 27వ అధ్యాయము బాగా గమనించాలి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. 4వ వచనం. యేసు ప్రభుల వారితో పాటు ఉన్నటువంటి ఇస్కరియోతు యూద 3.5 సంవత్సరాలు పరిచర్యలో పాలుభాగస్తుడయ్యాడు. మరి ఇస్కరియోతు యూద ప్రభుల వారికి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి? 4వ వచనం 27:4. నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసితనని చెప్పాను. ఏమంటే ఇస్కరియోతు యూదా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి ప్రభుల వారి గురించి? నిరపరాధి అయిన రక్తమును, నిరపరాధ రక్తమును ఉంది చూడండి. దాని పుట్టినోట్ల కింద ఏముంది చూడండి. పుట్టినోట్లో నీతిమంతుల రక్తము, నీతిమంతుని రక్తము అని ఉంది చూడండి. అంటే యేసు ప్రభుల వారు నీతిమంతుడని ఇస్కరియోతు యూదానే చెప్తున్నాడు. ఇంకా 19వ వచనం కూడా చూద్దాం. అదే అధ్యాయము 19వ వచనం 27:19. అతడు న్యాయపీఠము మీద నుండి పీఠము మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అని పిలాతు యొక్క భార్య కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చి పంపించింది. ఏమని? అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. నీతిమంతుడు ప్రభుల వారు ఎవరు? నీతిమంతుడు. ఇస్కరియోతు యూదా ఏం చెప్పాడు? నీతిమంతుని రక్తం అని చెప్పాడు. నీతిమంతు రక్తము, నిరపరాధి యొక్క రక్తము. 24వ వచనం కూడా చదువుకున్నాం. 24వ వచనం. ఇప్పుడు పిలాతు అంటున్నాడు, పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని, ఈ పదాన్ని మీరు అండర్లైన్ చేసుకోండి, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని. ఈ నీతిమంతుని రక్తము. పిలాతు కూడా ప్రభుల వారిని నీతిమంతు అంటున్నాడు. పిలాతు యొక్క భార్య కూడా నీతిమంతుడు అని అంటుంది. ఇస్కరియోతు యూదా కూడా నీతిమంతుడే అని అంటున్నాడు. నీతిమంతుడేనే అంటున్నాడు. చక్కగా బాగా గమనించాలి. ఇక పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు గారు కూడా ఏమని చెప్తున్నాడు ఒకసారి చదువుకుందాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. 22వ వచనం. ఆయన పాపము చేయలేదు. ఆయన నోటను ఏ కపటమును లేదు. ఈ పదాలు మీరు అండర్లైన్ చేసుకోవాలి. యేసు ప్రభువుకి అసలు పాపమే చేయలేదు. ఆయన నోట ఏ కపటమును లేదు. బాగా గమనించగలిగితే దేవుని యొక్క తత్వమేమో నేను పరిశుద్ధుడని బైబిల్ చెప్తుంది దేవుడు. అలాగే నాతో పాటు ఉన్నటువంటి దేవదూతలు కూడా పరలోకంలో పరిశుద్ధంగా ఉన్నారు అని చెప్తుంది బైబిల్. అలాగే నా యొక్క ప్రియకుమారుడు, నా ఇష్టానుసారుడైనటువంటి ప్రియకుమారుడు, ఈయనే నేను ఆనందించుచున్నాను అన్నటువంటి మరి కన్న కుమారుడి గురించి కూడా ఆలోచిస్తే బైబిల్ ప్రియకుమారుడు కూడా ఎలా ఉన్నాడు? పరిశుద్ధంగా ఉన్నాడు, నీతిమంతుడుగా ఉన్నాడు అని ఒకటి అర్థమవుతుంది. రైట్. ఇక రెండవ కుమారుడు ఉన్నాడు. ఎవరైనా అసలు ఆయన పేరే, రెండవ కుమారునికి పెట్టబడిన పేరేంటి? అసలు పరిశుద్ధాత్మ. అసలు ఆయన పేరులోనే ఉంది పరిశుద్ధాత్మ. అంటే బాగా గమనించగలిగి ఇప్పుడు మనం 4 విషయాలు మనం ఆలోచించగలిగాం. తండ్రి అయినటువంటి దేవుడు పరిశుద్ధుడిగా కనిపిస్తున్నాడు. దూతలు కూడా పరిశుద్ధంగా కనిపిస్తున్నాయి. అలాగే యేసు ప్రభుల వారు కూడా పరిశుద్ధంగా ఉన్నాడు. అలాగే రెండవ కుమారుడు కూడా పరిశుద్ధాత్మ, అసలు పేరులోనే పరిశుద్ధత ఉంది. ఇవన్నీ మీరు బాగా గమనించగలిగితే అంటే దేవుని చుట్టూ ఏముండాలని ఒకటి అర్థమవుతుంది, పరిశుద్ధత ఉండాలని ఒకటి అర్థమవుతుంది. దేవుడి చుట్టూ ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. దేవుడు ఏది ఇష్టపడుతున్నట్టుగా కనిపిస్తుంది? పరిశుద్ధతను ఇష్టపడుతున్నట్టుగా ఒకటి మనకు కనిపిస్తుంది. కానీ అంటే పాపానికి నా యొద్ద చోటు లేదు అన్నట్టుగా కనిపిస్తుంది ఈ పాయింట్.
ఇప్పటి వరకు మన విన్నటువంటి వచనాలను బట్టి మనం గమనించగలిగితే పాపానికి నా యొద్ద చోటు లేదు అని ఒకటి కనిపిస్తుంది. ఇకపోతే ఏమంటే ఈ భూమి మీద మానవులు ఎంతో మంది ఉన్నారు, ఈ అరణ్యాల మీద. అసలు ఈ మానవులను కల్పించేటప్పుడు కూడా ఎలా జన్మింపజేసాడో ఒకసారి వచనాన్ని కూడా మనం చూద్దాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనాన్ని కూడా ఒకసారి చదువుకుందాం. మానవులందరినీ కలిగించేటప్పుడు కూడా ఎలా కలిగించాడో ఒకసారి మనం బైబిల్లోకి వెళ్ళి చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించనుంది. చూడండి, ఏమంటే యథార్థవంతులు అంటే ఎవరండి? పరిశుద్ధులుగా అని అర్థం. ఏమంటే మానవులు పుట్టించేటప్పుడు ఏమంటే దేవుడు ఎలా పుట్టించాడంట? పరిశుద్ధంగా పుట్టించాడంట. ఏమంటే యథార్థంగా అంటే పరిశుద్ధంగా పుట్టించాడు, జన్మింప చేశాడు. బాగా గమనించగలగాలి. ఇవన్నీ వచనాలు మనం గమనించగలిగితే అంటే ఎప్పుడూ పరిశుద్ధత కలిగి ఉండే దేవునికి, ఏమంటే ఎప్పుడూ పరిశుద్ధంగా ఉండేటటువంటి దేవునికి, ఆయన పక్కన పరిశుద్ధులుగా ఉన్నటువంటి దేవదూతల మధ్య ఉన్నటువంటి దేవునికి, తన కుమారుడైనటువంటి ప్రభుల వారు కూడా పరిశుద్ధంగా ఉన్నటువంటి దేవునికి, మరి రెండవ కుమారుడైనటువంటి పరిశుద్ధాత్మ కూడా పరిశుద్ధంగా ఉన్నటువంటి దేవునికి, ఏమిటి లోకం కలిగించినటువంటి మనుషుల్ని చూస్తే పరిశుద్ధంగా కనిపించాలి, అంతే కదండి. కానీ మరి పరిశుద్ధులుగా కనిపించకుండా ఏం కనిపించిందంటే ఇప్పుడు కీర్తన గ్రంథం 5:4 ఏం చదివచ్చాం మనం? దుష్టత్వం కనిపించిందంట. దుష్టత్వం కనిపించిందంట. చూసారండి, నీవు దుష్టత్వమును ఏం చదివామండి? నీవు దుష్టత్వమును చూసి ఆనందించు దేవుడు కాదని ఉంది. అంటే దేవుడు పరిశుద్ధతను ఇష్టపడతాడు తప్ప, పరిశుద్ధతలో ఆనందిస్తాడు తప్ప దుష్టత్వమును చూసి ఆనందించేవాడు కాడు అని ఒకటి అర్థమవుతుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి వచనాలను బట్టి ఆయన చుట్టూ కానీ, ఆయన కుమారులు కానీ, మన ప్రభువుల వారైన రక్షకుడు కానీ ఎవరైనప్పటికీ కూడా నేను పరిశుద్ధుడను, మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి అని బైబిల్ చక్కగా వివరిస్తుంది. బాగా గమనించాలి ఈ పాయింట్లు మీరు. ఏమండి, ఇది మీకు అర్థం కాదేమో కానీ ఏమండి, తల్లి పిల్లవాడికి అప్పుడే స్నానం చేస్తుంది. సాయంకాలం అయినప్పుడు చక్కగా స్నానం చేయించి, చక్కగా బట్టలేసి, పౌడర్ అద్ది, ఏమండి నిజమేదండి, పిల్లలకి చక్కగా అప్పుడే నడుస్తున్నటువంటి పిల్లలకి, మాటలు నేర్చుకున్నటువంటి పిల్లలకి, అప్పటికే ఆటలు ఆడుతున్నటువంటి పిల్లలకి సాయంకాలం అవగానే చక్కగా వేడి నీళ్ళతో చక్కగా స్నానం చేయించి, చక్కగా రెడీ చేయించి, డ్రెస్ వేసి, పౌడర్ అద్ది చెప్పుద్ది వాడికి. ఏమని? అయ్యా, నేను పని చేసుకోవటానికి ఇంటి పనుల్లో ఉన్నాను, నువ్వు దయచేసి ఆడుకోవటానికి ఎక్కడికి వెళ్ళి నువ్వు అనవసరంగా బట్టలు ఖరాబ్ చేసుకోవద్దు, ఇంట్లోనే ఉండని చెప్పుద్దా లేదండి? చెప్పుద్ది. చక్కగా అప్పుడే రెడీ చేసి చక్కగా చెప్పి తన పనులకు వెళ్ళిపోతూ ఉంటారు, ఇంట్లో పనులు. వీడు తల్లి పనుల్లో పడిపోయిందని చెప్పేసి వీడు మెల్లగా వెళ్ళిపోయి బయట ఇష్టం వచ్చినట్టుగా ఆడుకుని ఒక అరగంట తర్వాత రోడ్ల మీద ఉన్న దుమ్మంతా బట్టలకి ఎక్కించుకుని అరగంట తర్వాత తల్లి ముందు ఉన్నాడు అనుకో, రెడీ చేసి అరగంటే అయ్యింది, దుమ్ము కొట్టుకుని వస్తున్నాడండి. దుమ్ము కొట్టుకుని వస్తున్నాడు, బట్టల నిండా దుమ్ము కొట్టుకుని వస్తున్నాడు. ఏమిటి ఆ తల్లి చూసి, అయ్యో మా నాన్నే చక్కగా దుమ్ము చేస్తున్నావు అంటదా? మీరు చెప్పాలి. చూడగానే ఏమొచ్చుద్ది? ఫస్ట్ చెప్పండి. కోపం వచ్చుద్ది. ఏమండి, మీకు ఇది అర్థమవుతుందండి? కోపం వచ్చుద్ది. కొంతమంది తల్లులు అయితే అక్కడే ఒళ్ళంతా చెట్లు కొట్టేస్తారు రెండోసారి వెళ్ళకుండా. నిజమా కాదండి? ఏమండి, నీ గర్భాన్ని పుట్టినటువంటి కుమారుడు ఒక అరగంట రెడీ చేసి చక్కగా డ్రెస్అప్ చేసి, ఏమండి చక్కగా నీట్గా శుభ్రంగా పౌడర్ ఎత్తినటువంటి నీ కుమారుడే, నీ పిల్లోడే ఒక అరగంట తర్వాత మలినం అంటుకుని వస్తే నీకు ఎంత కోపం వస్తే మరి పరలోకమైనటువంటి కన్నతండ్రి నిన్ను జన్మించేటప్పుడు యథార్థంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా, నీతిమంతులుగా ఏమంటే నిన్ను కూడా జన్మించి తల్లి గర్భం నుంచి బయటకు తీసుకొచ్చి లోకంలో హ్యాపీగా ఉండవు నాయన నిన్ను పంపిస్తే కొద్ది రోజులకే నువ్వేం నేర్చుకున్నావంట? నరులను యథార్థవంతులుగా పుట్టించండి కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకున్నట్టుగా కనిపిస్తుంటే ఇప్పుడు దేవుడికి ఎంత కోపం రావాలి మీరు చెప్పండి. ఏమిటి దేవుడు కోపం రావటంలో న్యాయం ఉందా అండి? ఈ తల్లిగా బిడ్డ పట్ల కోపం రావటం ఎంత న్యాయమో ఇది మీకు వాస్తవం అర్థమైనప్పుడు దేవుడికి అంతకన్నా రెట్టింపుతో కోపం వచ్చిందని మీకు అర్థమైపోవాలి. దేవునికి పాపులంటే ఎందుకు కోపం వస్తుంది ఇప్పుడు అర్థమవుతుందండి. దేవుడికి దుష్టులంటే ఎందుకు కోపం వస్తుంది ఇప్పుడు అర్థమవుతుందండి.
దేవుడు దుష్టత్వమును చూసి ఎందుకు సహించలేకపోతున్నాడో, ఎందుకు ఆనందించలేకపోతున్నాడో అని ఇప్పుడు మీకు అర్థమైపోవాలి. దేవుడు దుష్టత్వమును చూసి సహించేవాడు కాదు. కోపం వచ్చేస్తుంది, ఆయనకి కోపం వచ్చేస్తుంది. పరిశుద్ధంగా పుట్టిస్తే పాపం అంటించుకుంటున్నారు. కొద్ది రోజులకే దేవుడు సహించలేకపోతున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, బాగా గమనించాలి. వచ్చిన ఇప్పుడు మీరు చూడండి, కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. ఇప్పుడు వరకు విన్న విషయాలన్నీ మీరు మైండ్ లో పెట్టుకోండి. దేవుడు పరిశుద్ధుడు, దూతల పరిశుద్ధులు, ప్రభులు వారు పరిశుద్ధులు, పరిశుద్ధాత్మ పరిశుద్ధుడు. మానవులందరూ కలిగించేటప్పుడు, జన్మించేటప్పుడు దేవుడు కూడా వాళ్ళని పరిశుద్ధంగానే పుట్టిస్తే విధమైనటువంటి తంత్రాలు కల్పించుకొని పాపులుగా మారిపోయినటువంటి, దుష్టులుగా మారిపోయినటువంటి బిడ్డలను చూసి కన్న తండ్రి పరలోకంలో నుంచి ఒక భక్తుల ద్వారా ఒక వచనాన్ని రాయిస్తున్నాడు. ఏ మాట అండి అది? 5వ అధ్యాయం 4వ వచన కీర్తన గ్రంథము. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు. ఎంత గొప్ప మాట! నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, ఆనందించు దేవుడవు కావు అని ఒక అర్థమవుతుంది. చూసి అంటే దేవుడు ఆనందింప చేయాలి అని అంటే, దేవుడు నీ విషయంలో ఆనందించాలి అంటే ఫస్ట్ నీ హృదయంలో ఏది ఉండకూడదు? దుష్టత్వం ఉండకూడదు. నీ హృదయంలో దుష్టత్వం ఉండకూడదు ఫస్ట్ నీ హృదయంలో. ఇక రెండవదిగా ఏముండకూడదు? దాని కంటిన్యూషన్ చెప్పాడు చూడు. నీవు దుష్టత్వమును చూసి ఆనందించేవాడు కావు అంటే దేవుడి దృష్టిలో ముందు నువ్వు దుష్టత్వం లేకుండా కాపాడుకోవాలి హృదయంలో. నంబర్ 1. నంబర్ 2, నీవు చెడుతనమును నీ యొద్ద చోటు లేదు. దేవుడు ఉన్నటువంటి లోకానికి నువ్వు చేరుకోవాలంటే, దేవుడున్న లోకంలో నువ్వు కూర్చోవాలి అని అంటే చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. బాగా గమనించాలి మీరు, ఈ మాటలను మీరు బాగా గమనించాలి. ఇదిగో నేను వెళ్ళుచున్నాను మీ కొరకే, నా తండ్రి ఇంటి అనేక నివాస స్థలములు ఉన్నాయి, స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను, మళ్ళీ ఎప్పుడు వస్తాను అనేది నాకు క్లారిటీ లేదు, నా తండ్రి ఎప్పుడు పంపిస్తే నేను అప్పుడు వచ్చేస్తాను. ప్రభుల వారు 14వ అధ్యాయంలో చెప్పి మరీ వెళతాడు శిష్యులకి. అయితే అక్కడ నివాసం ఉంచుతాను, నా తండ్రి అంటే నివాసాలు ఉన్నాయి, మీరు మరలా వచ్చి తీసుకుని వెళ్తాను అంటే, తండ్రి దగ్గర ఉన్నటువంటి నివాసాలలో దగ్గరికి యేసు ప్రభుల వారు తీసుకువెళ్ళాలి అంటే భూమి మీద మానవులకి ఏది ఉండకూడదు? దుష్టత్వం ఉండకూడదు, చెడుతనం ఉండకూడదు. ఈ 2 ఉన్నాయంటే మాత్రం నువ్వు పరలోకంలో తండ్రి దగ్గరికి వెళ్ళలేవు, చేరుకోలేవు. ఆ నివాసానికి వెళ్ళటానికి నువ్వు అర్హుడివే కాదని ఒక బైబిల్ మనకు అటు అర్థమవుతుంది. నీవు దుష్టత్వమును చూసి ఆనందించువాడు కావు అంటే దుష్టత్వం లేకుండా చూసుకోవాలి అంటే దుష్టుని యొక్క తత్వం. మరి దేవుని తత్వం ఏంటో బైబిల్ చెప్పింది. ఏంటా తత్వం? నేను పరిశుద్ధుడను, మీరు పరిశుద్ధంగా ఉండాలి అంటే 2, దుష్టత్వము ఉండకూడదు మొట్టమొదటిది. 2, చెడుతనము నీ యొద్దకు చోటు లేదు. చెడుతనం ఉందనుకో అసలు దేవుడి దగ్గరికి అసలు మనకి చోటే లేదు. చోటు లేదని చూడండి బైబిల్. కనుక ప్రియమైన దేవుని వారలారా, పరలోకములో నువ్వు కూర్చోవాలనుకుంటే మనలో దేవునికి చెడు కనపడకూడదు. పరలోకంలో నువ్వు కూర్చోవాలనుకుంటున్నావా? తండ్రి సింహాసనం మీద కుమారుడు కూర్చున్నాడు, కుమారుడు కూర్చున్నటువంటి సింహాసనం పక్కన మనం కూడా కూర్చోవాలంటే మనలో ఏముండకూడదు? దుష్టత్వం ఉండకూడదు, చెడు అనేది ఉండకూడదు. ఏమన్నా మరి చెడు అంటే మరి లోకం ఏం చెప్పింది, బైబిల్ ఏం చెప్పింది? అది కూడా తెలియాలి మనకి. చెడు అంటే లోకం ఏం చెప్పింది, బైబిల్ ఏం చెప్పింది? చెడు అంటే లోకం ఏం చెప్పింది అంటే స్కూల్లో జరిగినటువంటి మాస్టర్ స్కూల్లో ఏం చెప్పేవాడు అంటే 3 కోతుల బొమ్మ ఉండేదండి. 3 కోతుల బొమ్మలు తెలుసు కదండి. ఆ బొమ్మ చూయించి ఆ పటాన్ని చూయించి మనకి ఏం చెప్పేవాడు అంటే, ఆల్రెడీ వినేసి వచ్చాం మనం ఈ 3 కోతులది. చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడు చూడకు అని విన్నావా లేదండి? మాస్టర్ ఏం చెప్పాడు? కోతుల బొమ్మలు చూయించి ఇదిగో చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడుకు అన్నాడు. కోతుల బొమ్మలు ఆ కోతు ఒకటి కళ్ళు మూసుకున్నట్టది, ఒకటి నోరు మూసుకున్నట్టది, ఒకటేమో చెవులు మూసుకున్నట్టది. ఈ 3 భాగాలు మనకు ఒకటే కనిపిస్తాయి. ఇంతకీ అసలు చెడు అంటే ఏంటి అది చెప్పలేదు. మళ్ళీ చెడు వినొద్దన్నాడు, చెడు చూడొద్దన్నాడు, చెడు మాట్లాడొద్దన్నాడు.
రైట్, అంతవరకే విన్నాం. కానీ అసలు చెడు అంటే ఏంటి, అసలు చెడు అంటే ఏంటి, చెడు అని దేన్ని అంటారు అన్నది మనకి సరైనటువంటి వివరణ అప్పుడు మనం నేర్చుకోలేకపోయాం. ఇంతకీ చెడు అంటే ఏంటో మనం బైబిల్ని అడగాలి. చెడు అని అంటే ఏంటో మళ్ళీ మనం బైబిల్ని అడగాలి. ప్రియమైన దేవుని వారు, అంతే కదా. లోకము చెడు అంటే లోకం ఏం చెప్పింది, చెడు అంటే బైబిల్ ఏం చెప్పింది, ఈ రెండింటిని మనం బైబిల్లోకి వెళ్ళి చాలా జాగ్రత్తగా